నటుడు ప్రకాష్ రాజ్ కేరళలో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ పినరాయి విజయన్ పరిపాలన పద్ధతులను అలాగే ఆయన సిద్ధాంతాల కోసం నిలబడుతున్న తీరును గట్టిగా ప్రశంసించారు. పినరాయి విజయన్ గత 10 ఏళ్ల నుంచి కూడా దక్షిణ భారతదేశంలో ఒక ఆశాకిరణంలాగా ఉన్నారు అని ఆయన అన్నాడు. ఖచ్చితంగా అది నిజమే. ఎందుకంటే ఒక ప్రత్యామ్నాయ రాజకీయం, ఒక భావజాలానికి, సిద్ధాంతానికి, అన్నిటికంటే ముఖ్యంగా భారతదేశంలో మత సామరస్యం, లౌకిక తత్వం అనే వాటికి ఖచ్చితంగా నిలబడేటటువంటి పాత్ర పినరాయి విజయన్ ప్రభుత్వాన్ని అందరు గుర్తించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా గురువారం నాడు ఒక వ్యాసం వేసింది. అందులో మిగతా ఎన్నికలను ఒక ఎత్తు, కేరళ ఎన్నిక ఒక ఎత్తు, గత 50 సంవత్సరాల నుంచి, అంటే 1977 నుంచి 50 ఏళ్ళకి పైబడి భారతదేశంలో వామపక్ష ప్రభుత్వాలు ఉంటున్నాయి. ఎక్కడో చోట ఉన్నాయి, 3 చోట్ల ఉన్నాయి, 2 చోట్ల ఉన్నాయి, ఒక చోటే ఉంది. 1977 నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్లో వామపక్ష ప్రభుత్వం అవిచ్ఛిన్నంగా కొనసాగింది. ఆ ప్రభుత్వం పడిపోయే నాటికి త్రిపురలో ఇంకా ప్రభుత్వం కొనసాగుతుంది. త్రిపుర ప్రభుత్వాన్ని కూడా తర్వాత బీజేపీ త్రిపురను కూడా గెలుచుకున్నామనిపించుకునేసరికి కేరళ ప్రభుత్వం వచ్చింది. కేరళలో మామూలుగా రెండోసారి గెలవడం అసాధారణం, ఇంతవరకు జరగలేదు కదా 50 ఏళ్లలో. కానీ ఖచ్చితంగా బెంగాల్లో జ్యోతిబాస్ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి చూస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు కేరళలో ప్రభుత్వాలు మారిపోతూ వచ్చాయి. పినరాయి విజయన్ ప్రభుత్వమే ఆ వరుస తప్పించి తను రెండోసారి కూడా రాగలిగింది. అందుకే ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సో ఇప్పుడు చాలామంది కేరళ లాస్ట్ బేషన్, చివరి కోట అని చెప్తున్నారు. మొదటి కాంగ్రెస్ ఇతర కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చింది కూడా కేరళలోనే కాబట్టి అది చివరిది, మొదటిది నిజానికి భారతదేశంలో. ఇప్పుడు అది కొనసాగాలని కోరుకుంటున్నాం అన్నది ప్రకాష్ రాజ్ చెప్పినటువంటి సందేశం. అయితే ఆయన ఒక ముఖ్యమైన మాట అన్నారు. పినరాయి విజయన్నే కదా అసలు ఈ ఎందుకు నేను కోరుకుంటున్నానంటే, ఆయన మతతత్వ రాజకీయాలను గట్టిగా ఎదుర్కొంటాడు, ఈ విషయంలో రాజీ పడాడు. ఇంకా ఒక అడుగు ముందుకెళ్ళి మోదీకి భయపడని ముఖ్యమంత్రులు కావాలి. ప్రధానమంత్రి మోదీ త్రిశూల వ్యూహాలు వీటికి భయపడని ముఖ్యమంత్రులు కావాలి. పినరాయి విజయన్ అలా ఎప్పుడు భయపడ్డు కాబట్టి ఆయన ఉండాలి, మళ్ళీ రావాలని నేను కోరుకుంటున్నాను అన్నారు. నిజంగా చాలాసార్లు మనం చూస్తుంటాము తెలుగు రాష్ట్రాలతో సహా. మోదీ చాలా ముప్పు తిప్పలు పెడుతున్నారు, లేకపోతే ఆయన మాట్లాడితే సిబిఐని ప్రయోగిస్తారు, దీంతో అనేక మంది తల వంచుతున్నారు. వాళ్ళు లొంగిపోయారని వీళ్ళు లొంగిపోయారని వాళ్ళు అనడం మనం ఎప్పుడు చూస్తుంటాం. అనేక సార్లు ఈ మత రాజకీయాలను వీళ్ళు గట్టిగా విమర్శించారు. ఇంకా చెప్పాలంటే కేరళ ఎన్నికల్లోనే రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి వరకు వీళ్ళందరూ పినరాయి విజయన్ను సిపిఎం అక్కడ బి టీం అని బీజేపీకి వీళ్ళు అన్నారు. నిజానికి వాళ్ళు ఎక్కడ బీజేపీని ఓడించడం ప్రధానమైన లక్ష్యంగా ఒక బాధ్యతగా వ్యవహరించిన దాఖలాలు మనకు కనపడవు చాలా చోట్ల. ఇప్పుడు అస్సాంలో కూడా మీరు అదే ఎదుర్కొంటారు, బీజేపీని ఎదుర్కోవాల్సిన చాలా చోట్ల. కాబట్టి ఈ పరిస్థితుల్లో పినరాయి విజయన్ గట్టిగా నిలబడ్డం అన్న దాన్ని ప్రకాష్ రాజ్ నొక్కి చెప్పడం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. భయపడ్డం అనే విషయానికి వస్తే కేసులు పెట్టడం, త్రిశూల వ్యూహాలు కేరళలో ఏం ప్రయోగించలేదా? ప్రయోగించారు. ఆ మాటకు వస్తే పినరాయి విజయన్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి సిబిఐ మీద రకరకాల కేసులు పెట్టారు. ఆయన కుటుంబ సభ్యుల మీద పెట్టారు, మంత్రివర్గ సభ్యుల మీద పెట్టారు. ఆ కేసుల్లో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు నడిచారు. శబరిమలని వివాదాస్పదం చేశారు. ఇటీవల కూడా అక్కడ ఏదో బంగారం దొంగతనం అవి ఇట్లాంటివి నడిపించారు. ఎవరు వాటిని విచారించి నిజాలు తేల్చొచ్చు. కానీ ఒక దుష్ప్రచారంతో ముందుగానే వాళ్ళని దెబ్బతీయడానికి ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. కాబట్టి కేసులు పెడితే లోబడిపోవాలనేం లేదు. అది ధైర్యంగా నిలబడటం ఇక్కడ చాలా ముఖ్యం. అలా నిలబడ్డాడు ఆయన. ప్రకాష్ రాజ్ ఆ విషయం చెప్తున్నాడు. భవిష్యత్తులో కూడా దీన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అలాగే స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు బీజేపీ పట్ల మెతగ్గా ఉంటున్నారన్నా, గట్టిగా కేంద్రాన్ని అనడం లేదంటున్నా, లేదు ఏదో పేరుతో మోదీని మోస్తున్నారన్న రేవంత్ రెడ్డి. అంతకుముందు కేసీఆర్ కూడా ప్రధాని మోదీ పట్ల వాళ్ళు మెతగ్గానే ఉన్నారనే పేరు ఉంది కదా. ఎందుకని బడే భాయ్ అన్నారు, ఎందుకని కేసీఆర్ ముందుగా ఆయన్నే పిలిచి ఆహ్వానింపజేశారు, ఇవన్నీ మనం ప్రారంభోత్సవాలకు ఇవన్నీ మనం చూసాం. కాబట్టి గట్టిగా నిలబడటం, అలాగే మత రాజకీయాలకు అవకాశం లేకుండా చేయటం. మూడవది కేరళ అభివృద్ధికి కావాల్సినటువంటి ఒక ఖచ్చితమైన ప్రజానుకూల నమూనా. అన్ని అభివృద్ధి సూచికల్లో కేరళ ముందు ఉండటానికి కారణం అదే. ఆర్థికంగా వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నప్పుడు. మొన్న ఎవరో దక్కన్ ఎన్నికల్లో ఒక లేఖ రాశారు, రాహుల్ గాంధీ ఇలా అనటం చాలా పొరపాటు, ఎల్డిఎఫ్ కమ్యూనిస్టు పాలన వీటన్నిటిలో కేరళ
మానవాభివృద్ధి సూచికల్లో చాలా అగ్రస్థానంలో ఉంది. అక్షరాస్యత 100%, జనాభా పెరుగుదల అంటే ఆఖరి కోవిడ్ని ఎదుర్కోవటం వీటన్నిటిలో. కాబట్టి ధైర్యంగా ఉంటాం, సిద్ధాంతబద్ధంగా ఉండటం, ఎదుర్కోవటం, ప్రజల తరఫున అభివృద్ధికి సంబంధించిన మార్గాన్ని రూపొందించటం. అంటే అభివృద్ధి, సంక్షేమం అంటుంటారు, ఈ రెండు చేశారు. సరే, అయినా రెండోసారి గెలవటం అసాధారణం. ఇప్పుడు తీర్పు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కూడా సర్వేలన్నీ విజయం పట్ల వ్యక్తిగతంగా ఆయన పట్ల చాలా అభిమానం ఉందని, రాజకీయంగా కూడా వాళ్ళు గట్టిగా ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. ప్రకాష్ రాజ్ కోరుకుంటున్నట్లుగా, ప్రకాష్ రాజ్ లాగే ప్రజాస్వామికవాదులు చాలామంది కోరుకుంటున్నట్టుగా పినరాయి విజయన్ మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంది. దాని మీద ఎక్కువ అంచనాలు అలా చెప్తున్నాయి. చూద్దాం తుది ఫలితం ఎలా ఉంటుంది.